కారణము మీరే మా గుర్తుపెట్టుకోండి. ఉండేటువంటి విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ ఇప్పుడు పెద్ద మీరే. అంటే మీ ద్వారా ఒక వాయిస్ సమాజానికి పోయింది, మా సార్లు పడి చెప్తారని చెప్పేసి. మీ వాయిస్ పోకుంటే ఇక్కడ మా వాయిస్ ఈరోజు లేదు మాది. ఉంటే చెప్పండి, మీరు చెప్పబట్టి గ్రామంలో మా సారు మా మేడం చెప్పబట్టే ఈరోజు నిలబడినా మేము ఇక్కడ. ఆ టాక్ లేకపోతే ఏమవుతుంది? ఈ టాకింగ్ లేదు ఈ రోజున, చెప్పుకోగలమా? అదేవిధంగా ఈ స్కూల్లో నేను ఉన్నంతకాలం కూడా 7th క్లాస్ పిల్లలకు 10th వాళ్ళకు పథకాలు ఇచ్చి మా నాన్నగారి పథకం ఇచ్చినాం. ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా పథకాలు ఇస్తాను వస్తే ఇక్కడ ఉండేవాళ్ళు మరి ఎందుకు మనకు యాక్సెప్ట్ చేయలేవాళ్ళు. ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ అంటే హెడ్ మాస్టర్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ చెప్పిన వాళ్ళకు సార్ ఆనవాయి సార్ ఈ ఊర్లో ఇక్కడ 10th క్లాస్ని అవార్డు ఇస్తే ప్రతి సంవత్సరం కూడా అంటే వద్దులే సార్ మీరు వెళ్ళిపోయినారు కదా ఇంకా అని ఆపేస్తున్నారు వాళ్ళు. ఎవరైనా ఇప్పటికైనా రెడీగా ఉన్నా నేను, మీరెవరైనా నాకు టీం ఏర్పాటు ఇప్పిస్తామంటే అప్పటికంటే ఎక్కువ ఇప్పుడు ఇంకా మొత్తం ఇవ్వగలను పథకం నేను. ఇప్పుడు సమాజంలో దేవుడి దయ వల్ల అంత జీతాలు మాకు పెరిగినాయి. అప్పుడు కేవలం 10 గ్రాములు ఇచ్చేవాడిని, అంటే 1 తులం వెండి ఇచ్చేవాడిని. అప్పటికైతే గొప్ప నేను కాదన్ను. ఇప్పుడు ఇంకా పెంచుకుందాం. నేనే కాదు, ప్రసన్న మేడం పడుతున్నారు. మన కంప్యూటర్ ఇచ్చిన స్కూల్కి తెలియదేమో, కంప్యూటర్ ఫస్ట్ మన నుంచి మేడం పడితే మన కంప్యూటర్ ఇచ్చినారు క్లాస్ అందరూ కూడా. మరి ఎవరు ఈ కాలం? మేడం భర్త నారాయణ గారు మన సారి క్యాష్ అవార్డు ఇచ్చేవాళ్ళు. మేడం భర్త ఎందుకు ఇచ్చినారు? ఏది ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్కరు మనం సహకరించాలి. మనకు ప్రతి దాంట్లో మన సహకారం ఉంది. అంటే ఇంకా మీరు కానీ గ్రామస్తులు కానీ అధికారులు కానీ విద్యార్థులు కానీ అందరి సమిష్టి కృషి మూలంగా ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసుకున్నాం మనం. ఇంకా మీరు కూడా ఇంకా నేను చెప్పినట్టుగా అంటే రకరకాల ఆలోచనలతో మీకేమైనా సొంత ప్లాన్స్ ఉంటే వాటిన్నింటినీ ఇప్పుడు ఎవరైతే వాడకడు ముందుకు వచ్చినవాడు దీనిలో ఈరోజు ఫంక్షన్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంకెవరు వచ్చినారు నాన్న అంటే ఒక్కడని చెప్పడంలే, చెప్పినారా? ఆల్ ఆర్ ఈక్వల్స్లో ఫస్ట్ అర్థమైంది మీకు అందరికీ కూడా. అందరూ సమానమే, మీ అందరిలో ప్రథముడు. ఇంకా ఎవరు? మన వెంకటస్వామి. ఇంకా ఎవరు? నరేష్. మీరు అనుకోవచ్చు ఎంతమంది సార్ అని చెప్పేసి. నిజంగా నాకు తెలుసు. అంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే నంద్యాల చూస్తాం కదా, మేమే కుర్చీలు వేసుకుంటాం. వాస్తవం నేనే కుర్చీలు వేస్తా, నేనే సభపరుస్తా, నేనే సలవాలు కొంటా. అతిథులు వస్తారు, కూర్చుంటారు. ఇవన్నీ మాకు అలవాటే. నేనేం ఫీల్ గాను. వచ్చిన వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు. వాళ్ళ కుర్చీ వేయడం మన తప్పు కానే కాదు, అది మన గౌరవం, అది కాపాడుకోవడం. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు కూడా ఏదైతే సేవా కార్యక్రమాల్లో ముందంజ వేస్తూ ఈ బ్యాచ్ వాళ్ళు ఒక డాటా అంతా కూడా ఒక చోట పెట్టుకొని సహకరించుకుంటూ ఈ గ్రామానికి కానీ మీ బ్యాచ్కి కానీ మీ సేవలకు కానీ మరింత పేరు వస్తే ఆ పేరు నాకు వచ్చేట్టే భావిస్తా, నేను ఆనందపడతా. థ్యాంక్ యూ అనంట.